ప్రపంచం తిరస్కరించిన ఒక చిన్న బాలుడు ఒకరోజు ప్రపంచానికి దేవుని శక్తిని ప్రకటించే మహాసేవకుడవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ బాలుడే బెన్సన్ ఇదాహోసా. 1938 సెప్టెంబర్ 11న నైజీరియాలోని బెనిన్ సిటీలో బెన్సన్ ఇదాహోసా జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయన చాలా బలహీనంగా ఉండేవారు. తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. ఆయన తండ్రి ఈ పిల్లవాడు బ్రతకడు అని భావించి తిరస్కరించాడు. కాని ఆయన తల్లి మాత్రం ఆశ విడిచిపెట్టలేదు. ఆమె ప్రేమ, ఆమె ప్రార్థనధ్ధనలు ఒకరోజు చరిత్రను మార్చాయి. బెన్సన్ చిన్నతనంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. చదువు కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. 14 ఏళ్ల వయసులో మాత్రమే పాఠశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. అయితే ఆయన హృదయంలో ఒక కోరిక ఉండేది. దేవుడు నన్ను ఉపయోగించాలి. ఒకరోజు ఆయనకు యేసుక్రీస్తు గురించి సువార్త వినిపించబడింది. ఆ రోజు ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. యేసును తన వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించారు. ఆ తర్వాత ప్రార్థన ఆయన జీవితమైంది. వాక్యము ఆయన బలమైంది. విశ్వాసం ఆయన ఆయుధమైంది. బెన్సన్ ఇదాహోసా చిన్న చిన్న ప్రార్థనా సమావేశాలతో పరిచర్య ప్రారంభించారు. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే ఆయన మాటల్లో కేవలం ప్రసంగం మాత్రమే కాదు, విశ్వాసం ఉండేది, అగ్ని ఉండేది, దైవశక్తి ఉండేది. కొద్ది కాలంలోనే వేలాది మంది ఆయన సమావేశాలకు రావడం ప్రారంభించారు. అనేక మంది రోగులు స్వస్థత పొందారని సాక్ష్యాలు చెప్పారు. నిరాశలో ఉన్నవారు ధైర్యం పొందారు. దయ్యబాధల నుండి విముక్తి పొందినవారు కూడా ఉన్నారు. ఆయన స్థాపించిన చర్చ్ ఆఫ్ గాడ్ మిషన్ ఇంటర్నేషనల్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. నైజీరియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిచర్య విస్తరించింది. ఆఫ్రికాలో పెంతెకోస్టు రివైవల్కు ఆయన ప్రధాన నాయకులలో ఒకరిగా నిలిచారు. బెన్సన్ ఇదాహోసా ఒకసారి ఇలా చెప్పారు: నన్ను మనుషులు తిరస్కరించారు, కాని దేవుడు నన్ను అంగీకరించాడు. ఆయన మరొక మాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: ఇఫ్ గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, అండ్ దాట్ సెటిల్స్ ఇట్. అంటే, దేవుడు చెప్పినట్లయితే నేను నమ్ముతాను, అంతే సరిపోతుంది. ఆయన సందేశాల్లో ముఖ్యంగా విశ్వాసం గురించి ఎక్కువగా బోధించేవారు. ఎంతటి సమస్య వచ్చినా దేవునిపై నమ్మకం కోల్పోవద్దని ప్రజలకు ధైర్యం చెప్పేవారు. ఆయన కేవలం పాస్టర్ మాత్రమే కాదు, ఒక మార్గదర్శి, ఒక ఆధ్యాత్మిక తండ్రి, అనేక మంది సేవకులను తయారు చేసిన నాయకుడు. 1998 మార్చి 12న బెన్సన్ ఇదాహోసా ప్రభువులో నిద్రించారు. కాని ఆయన స్వరం ఇప్పటికీ అనేక మందిని ప్రేరేపిస్తోంది. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది: ప్రపంచం నిన్ను తిరస్కరించి